హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా. ఈ రోజు మనతో మనల్ని ఎంతో గర్వపడేలా చేసిన మన తెలుగు అమ్మాయి ఉన్నారు. రీసెంట్గా మలేషియాలో జరిగిన గ్లామర్ మిస్సెస్ ఇండియా 2024 విన్నర్ ఈరోజు మనతో ఉన్నారు. షీ ఈజ్ మల్టీ టాలెంటెడ్ ఉమెన్ అండ్ ఆల్సో బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెస్. ఆమె ఎవరో కాదు, హేమలత రెడ్డి గారు. ఈ రోజు మనం హేమలత రెడ్డి గారు హర్ జర్నీ, హర్ స్ట్రగుల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ విన్నింగ్. నాకు మీ ఎక్స్పీరియన్స్ ఫీలింగ్ కన్నా ముందు నాకు మీకోసం ఇంకా తెలుసుకోవాలండి. లైక్ మీరు ఒక యాక్ట్రెస్ అవ్వాలని జర్నీ ఎలా స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచి డ్రీమా? నాకు అసలు ఏం డ్రీమ్ లేదండి. నేను జస్ట్ అందరు అమ్మాయిలాగే నేను కూడా అనుకున్నా. బట్ డ్రీమ్ అంతా మా ఫాదర్ కి ఉంది ఎక్కువ. నాకన్నా మా ఫాదర్ కి డ్రీమ్ ఎక్కువ. సో ఆయనకి ఏమైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ అంటే నా పిల్లలకి రావాలి, మేము చేయలేకపోయాము అన్న డ్రీమ్ ఆయనకు ఉండేది. సో అందుకనే మా ఇంట్లో అందరికీ ఒక్కొక్క కళ నేర్పించారు. లైక్ మా బ్రదర్ కి బాక్సరు, మా ఇంకా చిన్న బ్రదర్ ఏమో కరాటీ, నాకేమో క్లాసికల్ డాన్స్ నేర్పించారు. అంతేకాకుండా ఈ అమ్మాయి ఇలానే, అంటే నాకు చాలా భయం, ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా కూడా ఎవరైనా తీసుకెళ్తేనే వస్తా ఆ టైపు. అంటే బయట ఎవరితో మాట్లాడను, ఎవరితో మింగిల్ అవ్వను, ఈవెన్ నాన్ వెజ్ కూడా తినను. అట్లా ఎవరైనా నా ముందు కోడి కోసినా కూడా ముట్టుకోను. ఆ టైప్ ఉండే అమ్మాయిని భయపడుతుంది, ఎలాగైనా బయటికి తీసుకురావాలని చెప్పేసి లోకల్ ఛానల్ కేబుల్ టీవీ, మన కేబుల్ టీవీ ఛానల్ మన వైజాగ్ కేబుల్ విజయ్ ఛానల్లో నేను యాంకర్ గా పంపించారు. తర్వాత బర్త్డే విషెస్, అప్పుడులో బర్త్డే విషెస్ చెప్పడం అందరికి, ఆ ప్రోగ్రామ్ చేసేదాన్ని. తర్వాత అలా డాడీ బాగా చెప్తున్నాను కదా అని చెప్పేసి మార్నింగ్ టైం ఆయన మార్నింగ్ 4:30 అలా లేసిపోతారు. స్క్రోల్ అవుతూ ఉంటది అక్కడ మనకి ఏమైనా జాబ్స్ అవన్నీ స్క్రోల్ అవుతాయి కదా న్యూస్ ఛానల్స్ లో. ఆ స్క్రోలింగ్ టైంలో ఆయన టీవీ9, అప్పుడు టీవీ9 న్యూగా స్టార్ట్ చేశారు కొత్తగా మనకి. సో అవి స్క్రోలింగ్ అవుతున్నప్పుడు ఆ ఇంటర్వ్యూకి అప్లికేషన్ పెట్టేసి పంపించాను అన్నారు. ఏం పంపించారో నో ఐడియా, నాకైతే తెలీదు. సో పంపించేసానమ్మా, మనకి హైదరాబాద్ నుంచి వచ్చింది, కాల్ లెటర్ వచ్చింది, మనం వెళ్ళాలి అని చెప్పారు. సో అప్పుడు ఫస్ట్ టైం నేను హైదరాబాద్, అంటే మామూలుగా ఫ్యామిలీతో వెళ్ళే ట్రిప్స్ వేరు, తీసుకెళ్తారు గుళ్ళకు వెళ్ళడం వేరు. అంటే ఒక మదర్ లేకుండా మా ఫాదర్ తోనే ఫస్ట్ టైం వెళ్ళడం, బస్ లో తీసుకువెళ్ళడం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ అంటున్నారు, ఎగ్జామ్ అంటున్నారు, నాకేం అర్థం కాలేదు. జర్నలిజం గురించి ఆయన పెట్టింది జర్నలిజం. జీకే మనకి సరిగ్గా రాదు, మన చదివే మనకి సరిగ్గా రాదు. ఈయన జీకే క్వశ్చన్ నేనే ఆన్సర్ చెప్పాలి అన్న టైప్ లో ఉండే. అక్కడ తెల్ల పేపర్ మీద ఇలా కూర్చొని ఏం రాయాలి, మా డాడీ కొట్టేస్తారేమో భయం. కొట్టలేదు, ఇప్పుడు వచ్చి ఎప్పుడు కొట్టరు, బట్ తిడితే ఏడుపు వచ్చేస్తుంది నాకు ఫస్ట్. సో తిట్టేస్తారేమో, ఏమైనా అనేస్తారేమో, క్లాస్ పీకేస్తారేమో, అదొక భయం ఉండేది. సైకోగా నేను అదే ఒక ఫీలింగ్ ఉండిపోయేది అనమాట. అయితే తర్వాత అక్కడ నేను ఏ పేపర్ రాయలేదు, తెల్ల పేపర్ ఒక్కటే ఉంది. చూస్తున్నా అందరిని ఇలా చూస్తున్నాను. మేడం అక్కడ ఎండి మేడం నన్ను పిలిచి స్క్రీన్ టెస్ట్ చేయండి ఈ అమ్మాయికి అని చెప్పి లోపల తీసుకువెళ్లారు. అది నా ఫస్ట్ ఆడిషన్. నాకు తెలీదు అసలు, నేను వచ్చింది జర్నలిజం కోసం. అప్లికేషన్ అది పెట్టింది. నాది ఇంటర్. ఓకే, 17 years అంతే. ఇంటర్ సెకండ్ ఇయర్ అయినాక పెట్టారు. సో బట్ నాకు అంటే తెలీదు కదా అసలు ఏం జరుగుతుంది ఏంటో. కోట్ వేసేసారు మొత్తం. ఈవెంట్ ప్రోగ్రామ్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, ఫిలిం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అది. అందులో సో స్క్రీన్ ఉంది, మానిటర్, మన ముందు మానిటర్ ఉంది, అది చూసి చదువుతూ ఉండాలి. సో సెలెక్టెడ్ అన్నారు. సెలెక్టెడ్, వెయిట్ చేయండి. ఆడిషన్ ఎలా అయింది? బాగా అయిందా? ఆడిషన్ అసలు నాకు తెలీదు, అసలు ఆడిషన్ అని కూడా నాకు తెలీదు. అసలు మేకప్ వేసారు, సూట్ ఇచ్చారు, కూర్చోబెట్టారు, మానిటర్ చదవమని చెప్పారు. కెమెరా ఉంది, కెమెరా మానిటర్ మనకు తెలుసు కదా. సో స్క్రోల్ అవుతుంది, నేను చెప్పేశాను, చదివేశాను, అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ 30 minutes లో పిలుస్తారని చెప్పారు, కూర్చోబెట్టారు. తర్వాత సెలెక్టెడ్ అన్నారు. తర్వాత నేను డాడీ లంచ్ చేసి వచ్చేసరికి నెక్స్ట్ ఆడిషన్ అయిపోయింది. నెక్స్ట్ మీకు అన్ని ఈ అప్లికేషన్ మనం రాస్తాం కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని హైదరాబాద్ లో. సో అయిపోయాను, సెలెక్టెడ్. నెక్స్ట్ ఎన్టీవీ కూడా అలానే పెట్టారు. ఓకే, ఫస్ట్ మీది ఏ న్యూస్ ఛానల్? టీవీ9. సో టీవీ9 తర్వాత అక్కడి నుంచి ఎంటర్టైన్మెంట్ మళ్ళీ ఎన్టీవీలో చేశాను. ఎన్టీవీ నుంచి భక్తి టీవీ ఛానల్ చేశాను. అవన్నీ చేస్తూ జెమినీ మ్యూజిక్కి వెళ్ళాను. లేడీస్ చాయిస్ ప్రోగ్రామ్ చేసేదాన్ని. 12 o'clockకి
అదే వచ్చేది ప్రోగ్రామ్. లాస్యా ఇప్పుడు మన లాస్యా మేము అందరం ఒక బ్యాచ్. సో నేను లాస్యా సంయుక్త మేమందరం వైజాగ్ అమ్మాయిలమే. బట్ లాస్యా కూడా తను నా ఫ్రెండ్. మేమందరం ముగ్గురు జెమినీ మ్యూజిక్ లో ఒకటే ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. సో నాది అంటే డే బై డే ఉంటుంది కదా, షిఫ్ట్స్ అట్లా ఉంటాయి కదా, అట్లా ప్రోగ్రామ్ మాట మాది. సో అది ఆ ప్రోగ్రామ్ తర్వాత నెక్స్ట్ నాకు జెమినీ మ్యూజిక్ చేస్తూ ఇంటర్వ్యూస్ చేయడం, హీరోయిన్స్ ఇంటర్వ్యూస్ చేయడం అందరికి ఇస్తూ ఉంటారు. సో అలా ఇంటర్వ్యూస్ చేయడం. నెక్స్ట్ జెమినీ న్యూస్ లో ఫిలిం ఫోకస్, ఫిలిం టైమ్ అవి కూడా ప్రోగ్రామ్స్ చేయడం. ఫిలిం న్యూస్ అది 11 o'clock 10 o'clock వచ్చేది. దాని తర్వాత నెక్స్ట్ అవి చేస్తుండగా హ్యాపీ డేస్ సీరియల్, జీ తెలుగులో హ్యాపీ డేస్ సీరియల్ విష్ణుబాబు గారిది బ్యానర్ లో, విష్ణు గారి బ్యానర్ ది సీరియల్ వచ్చింది మెయిన్ లీడ్ లో. సో తిరుపతిలో షూటింగ్, అది 15 days షూటింగ్ ఉండే. సో 10 days నాకే ఎక్కువ అమౌంట్ కూడా, లైక్ ఫస్ట్ నేనే అందరికి 4-5,000 ఉండే, నాకే ఫస్ట్ చెక్ అందుకుంది 10,000 విష్ణు గారి సీరియల్లో. ఎందుకంటే తిరుపతిలో షూటింగ్ అదంతా మొత్తం మాకు తెలియదు అసలు, నేను ఫస్ట్ టైం కదా సీరియల్స్ లోకి వెళ్ళడమే ఫస్ట్ టైం. ఆ తర్వాత నుంచి నా అంతఃపురం ఈటీవీ సీరియల్స్, అంతఃపురం సీరియల్లో ఆటో డ్రైవర్ సూర్య ఉంటారు కదా, ఆయన్ని టీజింగ్ చేస్తూ ఆయన వెనకాతలు పడుతూ అందరూ తిట్టుకునే క్యారెక్టర్, ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత నాన్న నరేష్ బాబు గారితో చేశాను జెమినీ టీవీలో సీరియల్, అది మన నరేష్ బాబు గారు సీరియల్ అది. తర్వాత ప్రవరాక్యుడు సినిమాలోకి, జగపతి బాబు గారు సినిమాలోకి మామూలుగా అంటే సీరియల్స్ చేస్తూ వెళ్ళాను. అంటే అందరు సీరియల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో ఉంది అంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత హస్బెండ్కి వచ్చేసి ఆయనకి చేయడం అంటే ఇంట్రెస్ట్ లేదు. నేను వెళ్ళడము అంటే ఒక ఆఫీస్లో కూర్చోవడము ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. సో ఎందుకు నీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నువ్వే చెయ్యి అని చెప్పడంతో సినిమా తీయడం జరిగింది. నిన్నే చూస్తే దానికి మీరే ప్రొడ్యూసర్. ఒక యాక్ట్రెస్ గా ప్రొడ్యూసర్ స్టెప్ వేయడం చాలా రిస్క్. అది ఎందుకు వేసారు అసలు? అంటే ఆయనకి ఇష్టం లేదు. బట్ నేను ఇప్పుడు ఇష్టం ఉంటే ఆఫీసులు తిరగాలి, మనము తెచ్చుకోవాలి యాక్టర్స్ గా. ఇప్పుడు తిరగాలి అంటే ఆయన పర్మిషన్ ఇవ్వాలి. నేను ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి ఆయన ఓకే చేస్తే, వాళ్ళు ఓకే చేస్తేనే కదా మనము తిరగకుండా మనం గాల్లో దీపం వెలిగించాలంటే కుదరదు కదా. సో నేను అలా వెలిగించలేను కదా. సో అందుకని ఆయన ఏం చెప్పారంటే సినిమా తీయు అని చెప్పినప్పుడు సో ఓకే ట్రై చేద్దాం, సినిమా తీద్దాం అని చెప్పేసి సినిమా తీయడం మొదలెట్టాం. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఒక ప్రొడ్యూసర్ గా, ఒక యాక్టర్స్ గా? యాక్టర్ అనేది నువ్వు ఆర్డర్ ఇస్తే వస్తాయి, ప్రొడ్యూసర్ అనేది వాళ్ళు ఆర్డర్ ఇస్తే మనం ఇవ్వాలి. సో రెండు బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టమైంది. బట్ నాకు అయినంత దాంట్లో నేను బ్యాలెన్స్ చేసుకున్నాను. బట్ కష్టం కూడా, అంటే స్ట్రగుల్ చాలా అనుభవించాను. అంటే లైక్ కెమెరామ్యాన్ ఒక మిస్టేక్ చేసినా అది మనదే ఫాల్ట్ వస్తుంది. ఈవెన్ అంటే ఎవరు మిస్టేక్ చేసినా, సింగర్ అవనివ్వండి, మ్యూజిక్ వాళ్ళు అవనివ్వండి, ఓ పక్క నుంచి యాక్టర్ అవనివ్వండి, ఎవరైనా స్ట్రగుల్ ప్రొడ్యూసర్కే ఉంటుంది. అంటే ప్రొడ్యూసర్తో మనం అడిగేటప్పుడు వాళ్ళకేంటి డబ్బులే కదా అని చెప్పేసి మనము యాక్టింగ్ చేసేటప్పుడు అడుగుతాం. సో ఒక ప్రొడ్యూసర్ స్థానంలో కూర్చుంటే మాత్రం వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో అదైతే నేను ఫీల్ అయ్యాను, చూసాను. సినిమా ఫీల్డ్ లో ఉన్నారు కదా, ఖచ్చితంగా చాలా పాలిటిక్స్, చాలా నెపోటిజం అవన్నీ ఉంటాయి. ఒక ఆడపిల్లగా మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు. తెలియకుండానే మీరు ఒక రిపోర్టర్ అయిపోయారు, తెలియకుండానే మీరు ప్లాన్ చేసుకోకుంటే ఇవన్నీ జరిగిపోయాయి. ఒక యాక్ట్రెస్ అయినప్పుడు మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు. అలాంటివి ఏమైనా బ్యాడ్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? అంటే ఉన్నాయండి, చాలా ఉంటాయి. ఎందుకంటే మనము అనుకుంటాం ముందుకు వెళ్ళాలనుకుంటాము, ఇంకొకరు అంటే రికమెండేషన్స్ ఉంటాయి. సో రికమెండేషన్ బట్టి ఉంటుంది, ఫ్రెండ్ సర్కిల్స్ బట్టి ఉంటారు వాళ్ళు. అక్కడ అంటే ఇండస్ట్రీ అంటే తెలుసు కదా, సో దేని బట్టి దాన్ని మూవ్ అవుతూ ఉండాలి. గ్రాండ్ ఫాదర్ ఉంటే గానీ ఒకళ్ళు అంటే మనకి బ్యాక్ సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు నా ఫాదర్ ఉన్నంత సేపు నేను బానే చేసుకున్నానని నాకు అనిపించింది. ఎందుకంటే సపోర్టెడ్ వెరీ వెల్, అంటే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ సర్టెన్ టైం అంటే ఒక మనకి లేడీస్ కి ఏంటంటే ఒక సర్టెన్ బ్రేక్ అనేది ఎక్కడైనా వస్తుంది. అది బ్రేక్ కిడ్స్ వచ్చినప్పుడైనా అవ్వచ్చు, మ్యారేజ్ అయిన తర్వాత అవ్వచ్చు, ఎప్పుడైనా వస్తుంది. ఆ బ్రేక్ ని మళ్ళీ కవర్ చేయాలంటే చాలా కష్టపడాలి మళ్ళీ. సో ఆ బ్రేక్ ని చేయడానికి నేను ట్రై చేశాను.
ట్రై చేస్తూనే ఉన్నాను ఇప్పటికి. అది ఇప్పుడు ఈ ప్రాసెస్ లో మీరు గ్లామాన్ మిస్సెస్ ఇండియా అయ్యారు. అసలు దీనికి కూడా చాలా ట్రైనింగ్ అవసరం. ఇది వెళ్ళాలంటే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, 1 year వరకు ఇస్తారు. దీనిలో కూడా మీరు చాలా స్ట్రగుల్ అయ్యి ఉంటారు. అంటే 1 year వరకు ఇచ్చారు, కానీ ఒక్క క్లాస్ నేను అటెండ్ అవ్వలేదు సీరియస్. మరి ఎలా విన్ అయిపోయారు? ఒక క్లాస్ అటెండ్ అవ్వలేదు, బట్ ఏంటంటే నాకు భయం వేసేసి నేను క్లాసెస్ కి అటెండ్ అవ్వలేదు. ఫస్ట్ నాకు భయం వేసింది. అంటే ఎందుకు నేను యాక్టర్ గా చేశాను కదా, ఎందుకు నేను చెయ్యాలా అనేది ఒక అటిట్యూడ్ ఉంది ఫస్ట్. తర్వాత వాళ్ళందరూ బాలీవుడ్ అమ్మాయి ఉంది అంటే బాలీవుడ్ లో యాక్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే ముంబై వాళ్ళు ఏంటంటే బోల్డ్ గా అయినా ఎలా అయినా చేయడానికి దే ఆర్ ప్రిఫర్, అంటే వాళ్ళు ఓకే. బట్ మనం వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు పెళ్లి కాకముందు మనం కూడా ఎలా అయినా ట్రై చేద్దామని చూస్తాం. బట్ పెళ్ళైన తర్వాత ఆలోచిస్తాం, కిడ్స్ కోసం ఆలోచిస్తాం, మన కోసం ఆలోచిస్తాం, కొన్ని భయం, సొసైటీ కోసం ఆలోచిస్తాం. ఇవన్నీ ఆలోచించుకొని బయటికి రావాలా వద్దా అని మైండ్ అంతా ఒక చిందరవందరంగా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో నేను బయటకు వచ్చానంటే బికాస్ ఆఫ్ కోవిడ్. సో ఆ కోవిడ్ రావడంతో బ్యాలెన్స్ ఏంటంటే సరే వెళ్దామా వద్దా, వెళ్దాంలే అని చెప్పి అది ఆన్లైన్ లో అంటే ఫోన్ లోనే కదా ఆశించారు. క్లాసు వాళ్ళు పెట్టినప్పుడు ఆన్లైన్ క్లాస్ లో పెట్టినప్పుడు లింక్ పెట్టినప్పుడు లింక్ కి వెళ్ళి మ్యూట్ లో పెట్టుకొని కూర్చొని అక్కడ ఏం లేదు, నా పని నేను చేసుకునేదాన్ని. బట్ ఒక్క క్లాస్ అటెండ్ అవ్వలేదు. మలేషియా నేను వెళ్ళినప్పుడు నేను పనిష్మెంట్లే తీసుకున్నాను, టోటల్ మొత్తం పనిష్మెంట్స్ తీసుకున్నాను. ఎందుకంటే పనిష్మెంట్స్ తీసుకున్నాను, నా కిడ్ తో వెళ్ళాను. యాక్చువల్లీ వాడి బర్త్డే 21st వాడి బర్త్డే మాట. సో వాడికి ఏదైనా నేను చిల్ అయ్యి వచ్చేద్దాం అనుకున్నా. మనం విన్ అయ్యి ఏదో చేద్దామని అనుకోలేదు ఫస్ట్. తర్వాత చిల్ అయ్యి వచ్చేద్దాం అనుకున్నా. ఫస్ట్ డే నేను చూసిన తర్వాత అరే మలేషియా వచ్చిన తర్వాత ఎంజాయ్ చేద్దాం, పోదాం, మనకేం పోయింది అని చెప్పేసి అనుకున్నా. బట్ 1 day అయిపోయింది. 1 day గ్లామోన్ టీషర్ట్ వేసుకొని నేను చిల్ అయ్యాను. అంటే పార్టీ వేసుకోక వాళ్ళ టీషర్ట్ మీదే వెళ్ళి దొరికిపోయాగానే మేడం మార్నింగ్ నాకు పనిష్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో అందరినీ రమ్మని చెప్పారు. స్విమ్మింగ్ పూల్ బిగినీ షూట్ మాట. సో నేను బిగినీ షూట్ చెయ్యనని చెప్తే హ్యావ్ టు బి అని చెప్పారు. ఖచ్చితంగా చెయ్యాలి అని అంటే నా దగ్గర బిగినీ డ్రెస్ కూడా లేదు. సో నేను ఒకళ్ళ అమ్మాయిని రిక్వెస్ట్ చేసుకుంటే ఆ అమ్మాయి బిగినీ డ్రెస్ అమ్మాయి తీసుకురావడం, ఆ అమ్మాయి ఇవ్వడం జరిగింది. సో ఆ బిగినీ డ్రెస్ కూడా నాకు కంఫర్ట్ లేదు. బికాజ్ మన డ్రెస్ మనకి కంఫర్ట్ ఉంటుంది. మనం ఏ డ్రెస్ చూస్ చేసుకుంటాం మనకు తెలుసు మన బాడీకి. నాకు ఆ కంఫర్ట్ లేదు, డ్రెస్ కంఫర్ట్ లేదు. అది ఎలా ట్రై చేసుకోవాలి, ఆ చున్నీని మళ్ళీ ఇంకో వేరే వాళ్ళ దగ్గర ఎలా అడగాలి, వాళ్ళని అడిగి మళ్ళీ వాళ్ళు ట్రై చేసుకొని, చెప్పులు లేవు నాకు అసలు ఏంటంటే నేను క్లాస్కి అటెండ్ అవ్వలేదు కదా, అదొకటి పెట్టుకున్నాను. మళ్ళీ చిల్ అయ్యి నైట్ అంతా పడుకోలేదు. 2 అయిపోయింది. 3 o'clock నన్ను అక్కడ స్టేజ్ ఉండమన్నారు స్విమ్మింగ్ పూల్ దగ్గర. మార్నింగ్ నాకు నిద్ర లేదు అండ్ నో వాటర్, నో ఫుడ్. లిటరలీ నాకేంటంటే మార్నింగ్ లేచినప్పుడు ఏడుపు అనేది తక్కువైంది. అంటే ఫీల్ అవుతాం కదా, ఏంటి ఇంతలా ఉండేవాళ్ళం, ఏంటి వీళ్ళు చెప్తే మనం వినేయాలి. బట్ దేనికి వచ్చాము, దేనికి ఎందుకు చేయాలి అనుకున్న దాన్ని ఒక్కసారి టర్న్ అయ్యాను. నేను చేయాలి, అరే ఇంతవరకు వచ్చాను కదా, ఎందుకు నేను చేయకూడదు, చేసి చూపిస్తానని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇంకా వాళ్ళతో రన్నప్ వాళ్ళు ఎలా చేస్తే నేను కూడా అలానే చేయడం, వాళ్ళకన్నా ముందు నేను ఉండడం, టాలెంట్ కూడా నేను బయటకు వెళ్ళి మేకప్ అయి రావడం. అంటే వాళ్ళందరూ చేయకుండా వాళ్ళందరూ బయటకు వెళ్తున్నారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళందరూ సపోర్ట్ ఉన్నారేమో. నేను ఒక్కదాన్ని తెలుగుదాన్ని అయిపోయాను, ఎవరు నాతో మాట్లాడట్లేదు. నాకు అది ఒకటి ఉంటుంది, మనకి ఎవరికైనా ఉంటుంది, మనకు తోడు ఉండాలి కదా. నేను ఒక్కదాన్ని అయిపోయానేమో అనిపించింది. తర్వాత నేను ఒక్కదాన్ని నా ఫ్యామిలీతో ఉండేదాన్ని. వాళ్ళందరూ యూపీ నుంచి, అంటే వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు. దేనో హిందీ, నాకు అంత అర్థమవుతుంది కానీ అంత ఫ్లూయెంట్ గా మాట్లాడడం నాకు రాదు. సో ఏం జరుగుతుందో ఏంటో నాకు అర్థం కాక ఇంకా సరే మనమే స్టెప్ తీసుకుందాం. వాళ్ళనేమో అక్కడ మార్కెట్లో తీసుకొని వెళ్ళి అవన్నీ ఐటమ్స్ తెప్పించుకొని, ఓ పక్క నుంచి నేను వాక్ ప్రాక్టీస్ లో ఉంటే వీళ్ళు ఉన్నారు కాబట్టి నాకు హెల్ప్ గా నా ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి, సో వాళ్ళు వెళ్ళి పరిగెట్టుకొని వెళ్ళి వాళ్ళు తీసుకొని వచ్చి నాకు ఐటమ్స్ అన్ని అరేంజ్ చేసి, నాకు ఈవెన్ నాకు తినమంటే కూడా వాళ్ళే తినిపించడం. లాట్స్ ఆఫ్, అంటే నేను స్ట్రగుల్ అయితే ఫేస్ చేశాను, అవి ఇంకా చెప్పుకోలేను. బట్ అందరి మధ్యలో
చేశాను అంటే చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ కూడా పార్షియాలిటీ బాగానే చూపించారు. ఉంటుంది. టాలెంట్ రౌండ్ లో కూడా పార్షియాలిటీ బాగానే చూపించారు వాళ్ళు. నాకు హిందీ రాదని వాళ్ళకి బాగా తెలుసు. సో నేను డాన్స్, అందరూ క్లాసికల్ డాన్స్ చేశారు. సో 4-5 మెంబర్స్ క్లాసికల్ డాన్స్ చేశారు. బట్ నాకు ఇంకొక అమ్మాయికి మళ్ళీ పెట్టారు. వాళ్ళు పెట్టింది అంటే నేను వెంటనే అక్కడ అనేసాను, నాకు హిందీ రాదు, మీరు హిందీ సాంగ్ ఎలా ప్లే చేస్తారు, సో తెలుగు సాంగ్ ప్లే చేయండి. తను కూడా అంటే తనకు వచ్చు హిందీ, బట్ నాకు రాదు, అలా ఎలా ప్లే చేస్తారంటే అది టాలెంట్ రౌండ్ అన్నారు. సో నాకు అక్కడ అర్థమైపోయింది ఇక్కడ కూడా ప్లే యూజ్ చేస్తున్నారని నాకు అర్థమైపోయింది. సరే హిందీ సాంగ్ అయితేనేంటి, ఏ సాంగ్ అయితేనేంటి, మ్యూజిక్ కరెక్ట్గా వస్తే చాలు కదా అనుకొని దేవుడు దండం పెట్టుకొని అక్కడ కూడా చేసా. సో దేవుడికి అనుకుంటా తన పడిపోయింది కిందన. సో అది మనం ఏం చేయలేదు, తను పడిపోవడం వల్ల నేను విన్ అయ్యాను. అది గాడ్ గిఫ్ట్. అది విన్నింగ్ కి ఒక రీజన్ అయి ఉంటుందా? అది విన్నింగ్ కి ఒక రీజన్ అయి ఉంటది. అంటే తనకి షీ నో కదా, హిందీ తనకి తెలుసు, అన్ని తెలుసు. బట్ ఎలా అలా అంటే తనకి స్టెప్లు రాకో తెలీదు, మరి ఏమో తెలీదు. నాకు డాన్స్ వచ్చు కాబట్టి నేను ఒక 5 minutes సాంగ్ ఇచ్చారు. 5 minutes సాంగ్ మనం చెయ్యాలి, మనం ఆగకుండా చెయ్యాలి, ఎక్స్ప్రెషన్ చేయాలి, అవన్నీ చేయాలి అని చెప్పారు క్లియర్ గా. తను పడిపోయింది, యాక్చువల్లీ కింద పడిపోయింది తను. అది గాడ్ గిఫ్ట్ అనుకోవాలి నాకు. సో తను పడిపోయినా నేను ఇంకా సాంగ్ ఆపలేదు, బట్ నేను చేస్తూనే ఉన్నాను. తనే సైడ్ కి వెళ్ళిపోయింది, స్టాప్ అండ్ విన్నర్ అనే అనౌన్స్ చేశారు దానికి, టాలెంట్ రౌండ్ కి. సో అండ్ ఫోటోజెనిక్ లో కూడా నా డ్రెస్ ద వరెస్ట్ డ్రెస్ అండ్ ఎవర్ సీన్. వాళ్ళే రికమెండ్ చేశారు, వాళ్ళు ఇచ్చిందే డ్రెస్. అందరికి మంచి డ్రెస్లే ఉండే, అంటే అందరూ కుట్టించుకున్నారు, అందరికి ఇచ్చారు, బట్ నా డ్రెస్ ఎందుకు నాకు ఇక్కడ చింపేశారు మొత్తం. అంటే నాకు అలా అనిపించిందో, నాకు ఇక్కడ అంతా లూజ్ ఉండే, ఇదంతా లూజ్ ఉండే, ఏంటి ఇలా కుట్టారు అంటే కుట్టిన డ్రెస్ అయిపోతే ఆ మూమెంట్ లో నాకు అంటే పోజ్ ఎలా ఇవ్వాలి, పోర్ట్ఫోలియో అది కూడా మార్క్స్, ఎవ్రీ పాయింట్ మార్క్స్ కదా. సో ఎందుకు నాతో ఎందుకు ఇలా చేస్తున్నారన్న ఒక ఫీలింగ్ ఉండే. బట్ స్టిల్ ఆ ఫోటో కూడా చాలా బాగా అందంగా వచ్చింది. అంటే కెమెరామ్యాన్ లక్ అనుకోవాలా, కెమెరామ్యాన్ తీసాడు అనుకోవాలో మరి నాకు తెలీదు, బట్ అది నా లక్ అనుకోవాలో తెలీదు. బట్ అది కూడా అందుకే నాకు 2 బెస్ట్ అవే వచ్చాయి. మన తెలుగు వాళ్ళ లక్ అదంతా. సో మీ స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉండే? ఖచ్చితంగా మీకు వస్తుందని అందరూ నాకు అంటున్నారు నీకే వస్తుందని, బట్ నాకు లేదు. అందరూ మ్యారీడా? అంటే మిస్ అండ్ మిసెస్. మిస్ లో ఒక 4 members ఉన్నా, అంటే ఒక 5 members ఉన్నారు, 3 members తీసారు. 3 members లో 2 members కంపల్సరీ ఇవ్వాలి, కానీ అక్కడ పోటీ లేదు. సో మిస్ కి మిసెస్ దాంట్లో ఉంది కానీ మిస్ దాంట్లో లేదు. సో వాళ్ళ పోటీ లేదు కాబట్టి వాళ్ళకి రన్నర్ అప్ అండ్ విన్నర్ అప్ ఇచ్చేసారు. సో మా దాంట్లో చాలా మంది పోటీ ఉండే. అండ్ ఇంకొక అమ్మాయి బాలీవుడ్ అమ్మాయి, నేను సడన్లీ ఏంటంటే నాకు ఆ అమ్మాయికి టై అప్ అయింది. ఈవెన్ ఆ అమ్మాయి ఇప్పుడు గ్లామోన్కి తను కూడా చేస్తుంది, రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది, అండ్ నేను కూడా రిప్రజెంట్ చేస్తాను బికాస్ తను LIT లో విన్నర్ అయ్యారు. సో తనకి అంటే బేసికలీ ఏంటంటే తను కూడా షీజ్ ఆ బాలీవుడ్, అంటే బాలీవుడ్ సైడ్ సీరియల్స్ అవి చేస్తుంటది, కొంచెం ఇన్ఫ్లుయెన్సర్. సో తన గెలుస్తుందని నాకు హోప్ ఉండే. అంటే మేమందరం వీళ్ళిద్దరే అని అందరికి వీళ్ళిద్దరికి టై అవుతుంది పక్కా వీళ్ళిద్దరిలోని అని. సో ఆ టైంలో వాళ్ళు ఎందుకో సడన్ గా పాస్పోర్ట్స్ అడిగారు. మా ఇద్దరివి పాస్పోర్ట్స్ అడిగారు. బేసికల్ ఏంటంటే ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి. సో మాకందరికి చెప్పడం తన ఏజ్ గ్రూప్, ఏజ్ ఏంటంటే 34-35 అని చెప్తుంది. బట్ తన యాజ్ ప్రకారం పాస్పోర్ట్ ప్రకారం తను 43. సో 43 అయ్యేసరికి సో నాకు అదొక ప్లస్ పాయింట్. సో ఈ 3+ పాయింట్స్ అవ్వడం వల్ల అండ్ నాకు వచ్చిందని నేను, ఎందుకంటే వాళ్ళకి గ్యారంటీ ఉండొచ్చు బట్ నాకు గ్యారంటీ లేదు. బేసికల్ ఏంటంటే నేను అన్ని సఫర్ అయ్యి నాకు వచ్చిందని అనిపించింది. ఇది కూడా లాస్ట్ మూమెంట్ లో తనకే వస్తుందని నాకు ఉండే, ఎందుకంటే బికాస్ ఆఫ్ పాస్పోర్ట్ ఐ వాన్ అని నేను అనుకుంటున్నా. మీకు లక్ ఉంది, మీ చేసిన వర్క్ కూడా ఉంది, మీ హార్డ్ వర్క్ కి లక్. పనిష్మెంట్స్ అయితే తీసుకున్నాను కదా, అది అయితే ఓకే. నేను 3 o'clock నించొని అక్కడ చల్లో ఉన్నా, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం చెప్పారు. బట్ కెమెరామ్యాన్ ఆ అమ్మాయి మాకు అనిపించింది ఏంటంటే, నేను ఎవరైతే అమ్మాయి టై అనుకున్నానో
సో వాళ్ళు కెమెరామ్యాన్ అందరూ కలిసి ఒకే టైంకి వచ్చారు. సో అప్పుడు అనిపించింది ఆ అమ్మాయికి ఇద్దాం అనుకున్నారేమో, అంటే ఉంటుంది కదా మిక్సప్ ఉంటుంది ఆల్రెడీ మాటలు అయిపోయి ఉంటాయి, సో మనకేమొస్తుంది అన్న ఒక ఫీలింగ్ వచ్చేసేది. ఇప్పుడు మీ దాంట్లోనైనా ఇప్పుడు మీరు యాంకర్ ఇంకొక యాంకర్ ఉంటే తనకి ఇవ్వాలా తినకి ఇవ్వాలని ఆలోచించినప్పుడు మీకు అనిపిస్తుంది తను ఆల్రెడీ అందరితో మాట్లాడుతుంది, బాగా మాట్లాడుతుంది, తను మింగిల్ అయిపోతుంది, నేను అవ్వలేకపోతున్నాను, తనకే ఇస్తారులే ఇంకేంటి అని మైండ్ లో ఒక ఉంటుంది కదా. సో నాకు అదే అలానే పడిపోయింది. అండ్ దట్ టు సేమ్ టైమింగ్స్ వస్తారు, సేమ్ టైమింగ్ వెళ్తారు. ఈవెన్ వాళ్ళు పబ్స్ కి వెళ్తే ఎవరు ఏం మాట్లాడరు, మేము ఎక్కడికైనా వెళ్తే దే కాల్ అండ్ సారీ చెప్పమంటారు. ఓ మై గాడ్, నేను అసలు ఏంటిది నేనేనా అనుకున్నా, బట్ కష్టంకి ప్రతిఫలం ఉంటుంది అని అంటారు కదా, అది ఉంది అని మీకు దొరికింది కూడా. దొరికింది. సో మీకు గ్లామర్ నుంచి విన్ అయిన తర్వాత లైక్ వాళ్ళ నుంచి మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, లైక్ మీకు తర్వాత ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అది విన్? వాళ్ళు నాకు చెప్పడం ఏంటంటే మనకి గ్లామర్ నుంచి ఇప్పుడు నేను వరల్డ్ వెళ్తున్నాను, వాళ్ళు 2025 ఎంట్రీ వాజ్ ఫ్రీ, లైక్ కైండ్ ఆఫ్ మనమే రిప్రజెంట్ చేస్తాం, వాళ్ళ గ్లామర్ కంపెనీకి మొత్తం నేనే ఉంటాను. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ ఇంకేంటంటే వాళ్ళు చెప్పింది ఫ్యాషన్ వీక్ మనకి రన్వేస్ అండ్ బాలీవుడ్ సైడ్ ముంబై సైడ్ దెల్ గివ్ ఆపర్చునిటీస్ అండ్ ఆల్ థింగ్స్. మీ ఫ్యూచర్ అలా ఉండొచ్చు, నెక్స్ట్ టైం నుంచి ఎలా ఉండొచ్చు, లైక్ నెక్స్ట్ స్టెప్ అంటే నేను మోడల్ది అంటే ఒక వే ఎంచుకున్నాను, బట్ నాట్ అదే మనకి కాదు, అంటే నాది వచ్చేసి యాక్టింగ్ ఫీల్డ్ కాబట్టి నేను బోత్ బ్యాలెన్స్ చేసుకోగలను అనుకుంటున్నాను. అండ్ ఎంకరేజ్ మా హోమ్ సైడ్ నుంచి కూడా వస్తే ఇంకా బ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది, బట్ వాళ్ళ సైడ్ నుంచి కూడా వస్తే హ్యాపీ అని అనుకుంటా. వస్తుంది కదా, లైక్ వస్తుంది, బట్ ఇంకా హ్యాపీ. సో మీ పేరు హేమలత గారు, హేమలత రెడ్డి, బుజ్జి యాక్ట్రెస్ అని ఎలా మరి, దానికి ఏమైనా స్టోరీ ఉందా? నన్ను అందరూ బుజ్జమ్మ అంటారు అండి, అంటే నన్ను నిక్ నేమ్ బుజ్జి, సో అందరు నన్ను బుజ్జమ్మ అని పిలుస్తారు. ఈవెన్ మా వారైనా ఎవరైనా, ఈవెన్ నా క్లోజ్ నా ఫ్రెండ్స్ అయినా ఎవరు నాకు ఎక్కువ క్లోజ్ ఉంటారో వాళ్ళందరూ నన్ను బుజ్జమ్మ అని పిలుస్తారు. ఓకే. సినిమా ఫీల్డ్ లో కూడా బుజ్జి యాక్ట్రెస్ అనే తెలుసా? లైక్ చాలా మందికి హేమలత కన్నా బుజ్జి అనే తెలుసు. ఈవెన్ నేను అంటే సోషల్ నెట్వర్క్ లో మాత్రం అందరికి హేమలత అంటే కొంచెం ఆలోచిస్తారు, బుజ్జి అంటే క్లిక్ అవుతుంది తొందరగా. సో మీకు ఫేవరెట్ యాక్టర్ అని ఉంటారు కదా, ఎవరైనా ఉన్నారు? ఉన్నారు, నేను ఆల్రెడీ ఎవ్రీ ఇంటర్వ్యూలో చెప్తున్నా, నా ఫేవరెట్ యాక్టర్ వచ్చేసి మహేష్ బాబు గారు, నా క్రష్ ఇప్పటికి. సో ఎప్పుడైనా మేనిఫెస్ట్ చేశారా లైక్ ఆ యాక్టర్స్ తో వర్క్ చేయాలని? ఎప్పుడైనా నేను ఇంటర్వ్యూ చేసినందుకే పడిపోయాను డబల్ అని, ఇంకా యాక్టింగ్ చేస్తే అక్కడ రౌండ్లు సరిగ్గా అంటే మేనిఫెస్ట్ చేస్తే అవుతుంది కదా, చాలా మందికి జరుగుతూ ఉంటాయి, హీరోయిన్స్ మేనిఫెస్ట్ చేస్తే నెక్స్ట్ వాళ్ళకి ఖచ్చితంగా మూవీ వస్తుంది అంటారు. మరి నాకు ఇప్పటి వరకు రాలేదు, మీ వర్డ్ తో ఏమైనా అవుతుందేమో. కానీ ఇంకా మే లైక్ బిగ్ మూవీస్ కి ఎప్పుడైనా ఆడిషన్స్ కానీ అక్కడ వరకు వెళ్ళి ఆగిపోవడం కానీ? నేను వెళ్ళే ఛాన్స్ ఆయన ఇవ్వలేదు, ఇచ్చి ఉంటే మేబీ నేను కూడా మనం పెట్టకుండా మనమే చెయ్యొచ్చు. అంటే మనకి ఆఫీసులకి వెళ్ళే ఛాన్స్ ఇవ్వాలి కదా, అంటే ఇప్పుడు ఏంటంటే మన సైడ్ బ్యాక్ సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు మీరున్నారు, నా ఇంటర్వ్యూ కావాలని అంటే మీరు అడిగితేనే కదా నేను వస్తాము. సో అలాగా వెనకాతలు ఎవరో ఒకరు మనకి సపోర్టుగా ఉండాలి. ఒక పర్సన్ తీసుకొచ్చారంటే, నన్ను తీసుకొచ్చారంటే ఒక పర్సన్ నేను తెలిసి ఉండాలి కదా. సో అలా నేను ఒక 4 ప్లేసెస్కి వెళ్తేనే వాళ్ళకి అర్థమవుతుంది మనం ఏంటి, మనం ఇది అని చెప్పేసి. సో లేదు ఇంట్లో కూర్చుంటా నాకు వచ్చేయాలి ఆఫర్ అంటే ఎలా వస్తుంది? సో మా వారికి ఏంటంటే ఇంట్లో నువ్వు కూర్చో, ఆఫర్ అదే వస్తుంది, వచ్చినప్పుడు చేద్దులే అనే టైప్. సో బట్ నేను ఇంకా కోవిడ్ టైంలో నేనేదో ఫోన్లో అట్లా మామూలుగా మనం చూసుకుంటాం కాబట్టి ఆ ఇంట్లో పిచ్చిదిలే ఏందో చేసుకుంటుందిలే అనుకున్నారు. సడన్ గా వచ్చేసరికి నేను గోల పెట్టి ఫైట్ చేసి చాలా గొడవ పెడితే బయటకు వచ్చాను. సో ఇప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ వస్తుంది కదా, ఇప్పుడు దీనికి మీకు గ్లామర్ ప్లస్ అయింది, ఇప్పుడు బిగ్ మూవీస్ అంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది కదా అని ఇప్పుడు పంపిస్తున్నారు. ముందు అయితే నేను ఒక పంజరం లాగే ఉండే, అంతే. ఖచ్చితంగా బట్ స్టిల్ కొంచెం అక్కడక్కడ కొన్ని ప్లేసుల్లో కట్ చేస్తూ ఉంటారు. ఆయన కొంచెం భయపడతారు ఆబ్వియస్లీ, సినిమా అంటేనే అదంటే కొంచెం ఆబ్వియస్లీ భయపడతారు. అంటే తనకి బాగా తెలుసు, ఎందుకంటే సినిమా ఫీల్డ్ ఫ్రెండ్స్ ఎక్కువ ఆయనకి. సో అందరూ తెలుసు కాబట్టి ఎవరు
పంపించడానికి ఇష్టపడరు కదా, సో అదే అనుకుంటారు. బట్ నా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా చేయాలనిపిస్తుంది. ఈ హైప్ వచ్చినప్పుడు ఇంక ఇలాగే కంటిన్యూ అవ్వాలనిపిస్తుంది. ఆయన కూడా అదే అంటారు, సరే చెయ్యి కానీ ఏదైనా లిమిట్ పెట్టుకో అంటారు. సో మనం లిమిట్ గానే ఉంటాము, బట్ స్టిల్ ఏంటంటే నాకు అనిపిస్తుంది ఇంకా ఎక్కువ సపోర్ట్ ఉంటే ఇంకా చెయ్యొచ్చు కదా మనము అని. సో అది నాకు రావట్లేదు అనేది అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. ఎప్పుడైనా బిగ్ బాస్ ట్రై చేయాలనుకున్నా, అందులో వెళ్ళాలి అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 నుంచి అనుకున్నాను. నేను ఫస్ట్ చూసేదాన్ని, సీజన్ చూసేదాన్ని, ఎందుకు కొట్టుకుంటున్నారో సోది ఇదంతా ఎందుకు మనకి అని చెప్పేసి అనుకునేదాన్ని. కానీ సీజన్ 7లో ఒక కామన్ మ్యాన్ ని తీసుకొచ్చారు కదా, సో అప్పటి నుంచి నాకు ఏమనిపించింది అంటే కామన్ మ్యాన్ లో వెళ్తున్నారు, మనం ఏంటి, మనం అంటే మ్యారేజ్ అయిపోయినప్పుడు వెళ్ళకూడదా ఏంటి, సెలబ్రిటీ బట్ స్టిల్ ఆపేస్తే వెళ్ళకూడదా ఇది అదని వచ్చి నేను కూడా కొంచెం చూసేదాన్ని. నాకు కొంచెం అనిపించింది అప్పుడు వెళ్దామని. అసలు నిజంగా ఇది ఏంటి, బిగ్ బాస్ లో నిజంగా జరుగుతుందా, లేకపోతే వాళ్ళ కంటెంట్ బట్టి వాళ్ళు మాట్లాడతారా ఏంటి అనేది నేను తెలుసుకోవాలని ఒక కుతూహలం ఉంటది కదా, అందరికీ ఉంటది. సో నాకు కూడా ఉంది. సీజన్ 8కి వెళ్దాం అనుకున్నా, బట్ సీజన్ 8కి వెళ్దాం అనుకునే టైంలో నేను యుఎస్ లో ఉన్నా. సో నేను యుఎస్ నుంచి మళ్ళీ మలేషియా ఈ గ్లామోన్ సైడ్ వెళ్ళిపోవడం వల్ల నేను సీజన్ 8కి నేను అప్లై చేయలేకపోయాను. సో అది ఇప్పుడు నాకు ఇవన్నీ తోడయ్యాయి కాబట్టి ఖచ్చితంగా నేను సీజన్ 9కి అయితే ట్రై చేస్తా. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు చూసుకుంటే లైక్ ఇప్పుడు మిస్సెస్ ఇండియా అయిపోయారు, ఒక పక్కన మోడల్, ఒక పక్కన యాక్ట్రెస్. ఇప్పుడు మీ ఫ్యామిలీని, మీ పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అసలు? అంటే నేను బయటికి ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు అయితే వర్కర్స్ కామన్ గా ఉంటారండి ఇంట్లో, ఎందుకు అబద్ధం ఉంటారు, అంటే ఎంత చూసుకోవాలో వాళ్ళు చూసుకుంటారు. బట్ ఏంటంటే నేనున్న టైంలో మాత్రం ఇప్పుడు మా వారైనా కూడా పిల్లలైనా కూడా నేను సండే అట్లా వండి పెడతాను వాళ్ళకి, బిర్యానీ అది చేస్తాను. సూపర్, బిర్యానీ పలావ్ బాగా చేస్తాను, మా వారికి బాగా ఇష్టం. అండ్ చేపల పులుసు బాగా పెడతాను. అండ్ అంటే మన ఫేమస్ వంట అదే కదా, అంటే ఫిష్ కర్రీ అంటే బాగా తింటాం మనం అందరం. మనకి బట్ మీరు ఒకటి గమనించలేదు, నాకు నాన్ వెజ్ అనేది చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు. సో నేను ముట్టుకోను, ఈవెన్ కట్ చేసినా కూడా అసలు ఇంట్లో స్మెల్ వచ్చినా కూడా నేను వామిటింగ్ చేసుకుంటా. చికెన్ తిన్నారా అసలు ఏవి నాన్ వెజ్ ఉత్తి రసం ఉంటే చాలు, నాకు రసం పప్పు ఉంటే చాలు. బోర్ కొట్టదా లైక్ ఆ ఫుడ్? అలానే ఉండేదాన్ని, ఎందుకంటే క్లాసికల్ డాన్స్ నేర్చుకునేదాన్ని, బ్రాహ్మణ్స్ ఇంట్లో ఎక్కువ ఉండేదాన్ని. సో అదే నాకు బాగా అలవాటు అయిపోయేది. కానీ ఇప్పుడు ఏంటంటే అది లేక, ఇప్పుడు పప్పు ముందు నాన్ వెజ్ కావాలి, నాకు బిర్యానీ కావాలి, మారిపోయింది. కానీ ఇప్పుడు గ్లామోన్కి వచ్చిన తర్వాత తినడమే మానేసాను. తిడుతున్నారు ఇంట్లో, తిడుతున్నారు ఇప్పుడు, తినవా నువ్వు, ఫుడ్ తినవా, ఇంకేం తినవా, అంతెందుకు నా ఫ్రెండ్స్ కూడా అంటారు ఏం తినక ఇలాగే బతికేసి నీతో ఉంటే ఇంకా చాలు అని. తినకుండా ఆగలేకుండా అలా కష్టం కదా. మీ డైట్ ఎలా ఉంటుంది లైక్ మార్నింగ్ నుంచి? నేను తినను ఏమిని, వాళ్ళు పాపం నాతో ఉన్న వాళ్ళు కూడా పస్తుంటారు. మరి అంటే నా ఫ్రెండ్స్ ఎవరినైనా మీరు అడగొచ్చు, వాళ్ళు ఏదో ఒకటే చెప్తారు, ఏంటంటే రోజుకి అసలు ఏమి తినరా? తింటా, నాకు ఆకలి వేసినప్పుడు వాళ్ళే తినాలి అంతే. అలా అది ఎలా పాసిబుల్ నాకు తెలుసుకోవాలని ఉంది. పాపం వాళ్ళకి ఆకలి వేసినా నన్ను అడగరు, నేను ఇది ఎలాగా తినదు మనకి పెట్టదు అని ఫిక్స్ అయిపోతారో ఏంటో నాకు తెలీదు. పాపం నేను ఖచ్చితంగా మీతో ఎవరి లంచ్ కి డిన్నర్స్ కి ఇన్వైట్ చేయరేమో? అయ్యో, నేను ఇన్వైట్ చేసినా వాళ్ళు రారు, అదేంటో, ఎందుకంటే టైంలో ఇన్వైట్ చేస్తానేమో, అందుకని రారేమో. అంటే వాళ్ళు తినమని చెప్తాను, ఏమైనా కావాలని అడుగుతాను, కానీ వాళ్ళకి నేను అంటే అనుకుంటాం కదా మన గ్రూప్ వెళ్ళినప్పుడు, అరే తను తినకుండా మనం ఏం తింటామని, వాళ్ళు పాపం ఆగిపోతారేమో, అదొక ఫీల్ అవుతాను నేను అప్పుడప్పుడు. తినమని చెప్తాను, వాళ్ళు నేను తిననేమో వాళ్ళు ఆగిపోతారని ఒక ఉంటుంది. సేవింగ్స్ చేస్తున్నారు వాళ్ళు, యాక్చువల్లీ వాళ్ళు నాకు సేవింగ్ చేస్తున్నారా? కాదు, మేబీ అలాగే సేవింగ్ చేస్తున్నారేమో, కానీ తినమని చెప్పినా తినరు వాళ్ళు. అంటే నేను తినట్లేదన్నా, నువ్వు తిను మేము తింటామంటారు, అంతే కదా. అంటే నన్ను తినిపించడానికి ట్రై చేస్తారు పాపం. దట్స్ రియల్లీ కైండ్ కదా. మీరు అప్పుడు తినేయాలి వాళ్ళ కోసమైనా, వాళ్ళు తింటారు కదా. తింటాను, కానీ పొట్ట సహకరించదు, మీకే బెస్ట్. సో మీరు భక్తి ఎక్కువ విన్నాను, నిజమేనా అది? ఫ్రైడే, మండే, సాటర్డే ఈ 3 days కొంచెం భక్తిగా ఉంటాను. ఏ దేవుణ్ణి బాగా పూజిస్తారు? నేను ఎక్కువ పెద్దమ్మ తల్లి అండి, అమ్మవారు, అంటే అమ్మవారిని బాగా పూజిస్తాను. సో మా కులదేవత పెద్దమ్మ తల్లి అమ్మవారు, సో ఆవిడ్ని బాగా ఇష్టపడతాను. అండ్ నేను కష్టంలో ఉన్నప్పుడు కానీ, నేను ఏదైనా బాధపడినప్పుడు కానీ, నేను లోన్లీగా ఉన్నప్పుడు కానీ ఆవిడకే చెప్పుకుంటా అన్ని. నాకు ఫ్రెండ్స్ ఎక్కువ లేరు,
నేను ఫ్రెండ్షిప్ ఎక్కువ ఎవరితో చేయను, అంటే చేసినా కూడా ఎందుకు వీళ్ళు వస్తారో దేనికి వస్తారో తెలీదు అన్న దాంట్లో వెళ్ళిపోతాను. కాలేజ్ తర్వాత కూడా ఫ్రెండ్స్ లేరు, అండ్ చాలా రేర్ ఫ్రెండ్స్. త్వరగా మింగిల్ అవ్వను, మింగిల్ అయితే వదులుకోను. సో ఆ కైండ్ ఆఫ్ ఉంది నాకు. వాళ్ళతో టైం ఉంటే వాళ్ళతో స్పెండ్ చేస్తా, టైం లేకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారో స్పెండ్ చేయలేకపోతున్నానని ఫీల్ అవుతా. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం నాకేంటంటే నేను లోన్లీగా ఉన్నప్పుడు మాత్రం అందరితో చెప్పుకోవాలనిపిస్తా, కానీ చెప్పుకోలేను. అప్పుడే నాకు మనకి ఒకరంటూ ఉంటారు కదా, అదే నాకు పెద్దమ్మ తల్లి అమ్మవారిని కూర్చొని 3 days ఏడ్చుకొని చెప్తుంటా. జరుగుతూ ఉంటాయా ఏమన్నా? ఫ్రైడే కంపల్సరీ నేను మార్నింగ్ ఏది తినకుండా ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాతే అన్ని. ఫ్రైడే ఒక్కరోజు, ఫ్రైడే ఏదైనా భక్తి మాత్రం ఆ రోజు ఉంటాను. తర్వాత మళ్ళీ మీరు సాయంత్రం చూస్తే ఈ పొద్దున పూజ చేసిన ఈ అమ్మాయినా సాయంత్రం అన్న ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు అందరూ. అది. సో ఫ్యూచర్ లో లైక్ ఏమైనా మంచి ప్రాజెక్ట్స్, ఒక మంచి బోల్డ్ గా ఉండి ఏమైనా వస్తే చేస్తారా? ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి అంటే దానివల్ల మీకు ఫేమ్ వస్తుంది, మంచి పేరు వస్తుంది అంటే చేస్తానండి. బోల్డ్ క్యారెక్టర్స్ అంటే అంత బోల్డ్ చేయను. ఒక విలన్ రోల్, నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే నాకు ఇష్టం. నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తాను. అంటే బోల్డ్ టైప్ అంటే నాకు క్యారెక్టర్ పరంగా నెగిటివ్ క్యారెక్టర్ పరంగా అయితే చేస్తాను, కానీ బోల్డ్ బాడీ స్కిన్ బోల్డ్ పరంగా అయితే కాండు అండ్ నేను చెయ్యను అది. సో నార్మల్గా అంటే మన అమ్మాయి ఎంతవరకు నేను స్క్రీన్ కి మనము ఓకే అనుకుంటాం, చూపించగలము, అంతవరకు బోల్డ్ అయితే చేస్తాను, కానీ రెస్ట్ ఆఫ్ బోల్డ్నెస్ నేను చేయను. సార్ హేమలత గారు, మీ అమ్మాయి గారు చెప్పారు మీరు సపోర్ట్ చేయడం వల్లే ఇంతవరకు వచ్చాను, మీరు ఎంకరేజ్ చేయడం వల్లే. చాలా ఫాదర్స్ ఇలా ఉండరు, ఒక యాక్ట్రెస్, మా అమ్మాయి ఒక యాక్ట్రెస్ అవ్వాలని అనుకోరు. మీరు ఎలాగ అనుకున్నారు? నేను మా తల్లిదండ్రులు మధ్యతరగతి ముస్లిం, వాళ్ళు ఏదో చదివిద్దాం అనుకునేటప్పుడు కూడా ఈ డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు ఉండడం వల్ల సినిమాలు వగేరే వగేరే చూసి అన్ని విద్యలు కూడా నేర్చుకుని కొద్దిగా నేర్చుకొని చదువు కూడా కొద్దిగా చదివి అక్కడి నుంచి అనుకోకుండా ఇండియన్ నేవీలో చిన్న వయసులోనే ఏదో క్యాంటీన్లో డైరెక్ట్గా ఒక జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ అయింది 2 years. ముందు బాబు పుట్టాడు. సరే అని అప్పట్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంప్లాయీస్, కోర్టు డిఎల్పి ఎంప్లాయీస్, మా కమ్యూనిటీ పరంగా అందరు ఉద్యోగస్తులు తల్లిదండ్రులు పిల్లల్ని ఆ స్లమ్ ఏరియాలో కొబ్బరి తోట అని విశాఖపట్నంలో అక్కడ అలా వదిలేవారు. నేను ఇది కరెక్ట్ కాదు అనుకో మనసు అనిపించి పిల్లల్ని ఏదో చదివించాలని అప్పట్లోనే పెన్ స్కూల్ చేయించాను. మా పెద్ద అబ్బాయిని చేయించి చదివిస్తూ కొద్ది వయసు వచ్చేసరికి వాడికి బాక్సింగ్ అనేవి దీంట్లో మన పోర్ట్ స్టేడియంలో జాయిన్ చేశాను చిన్న వయసులో. అప్పుడు చిన్న వయసులో పిల్లలు ఎవరు బాక్సింగ్ చేయలేవు. అంతా మిడిల్ ఒక 20-25 వచ్చిన తర్వాత చదివించా లేకంటే ఉన్నవాళ్ళు ఈ పెంకితనం రవిడితనం బాక్సింగ్ అంటే బాక్సర్ అంటే భయపడతారు, అవతల వాళ్ళు భయపెట్టవచ్చు అనే దీనికి నేర్చుకున్నారని. స్పోర్ట్స్ వల్ల ఏదైనా ఉద్యోగం వస్తుంది, ఏదైనా వస్తుంది అనే సంఘటన వాళ్ళకి తెలియదు. ఆ తర్వాత తెలుసుకున్నారు కొంతమంది, రైల్వేలో అట్లా జాయిన్ అయ్యారు. వచ్చింది తర్వాత పాప పుట్టినప్పుడు నాకు క్లాసికల్ డాన్సు, మామూలుగా సినిమా అంటే చాలా విపరీతమైన ప్రేమ. అప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారి అబ్బాయిని కూడా సినిమాలో చిన్నప్పుడు సరదా పాటలు పాడుతూ మేము కూడా ఏదో కైలాసపురంలో డాబా మీద ఉంటప్పుడు అలాగలాగా అప్పట్లో స్టార్టింగ్ 1, 2, 3, 4 బిల్డింగ్లు ఉండేవి. తర్వాత పాపని డాన్సు చేయాలి, క్లాసికల్ డాన్సు అంటే అందులో వేరే డాన్స్, రికార్డ్ డాన్స్లే అప్పుడు చాలా ఉండేవండి. రికార్డ్ డాన్స్ అంటే ఎక్కడ పడితే అక్కడే ఉండేవి రికార్డ్ డాన్సులు. కానీ ఆ డాన్సులు కాదు, క్లాసికల్ డాన్స్, కూచిపూడి నేర్పించాలి, భరతనాట్యం నేర్పించాలి అనే ఆలోచనతో నేను పాపని క్లాసికల్ డాన్స్ నేర్పించాను. అది మంచి డాన్స్ మాస్టర్ విశాఖపట్నంలో మన ఎంపటి చిన్న సత్యం గారు విజయంకుడు వాళ్ళ చెల్లెలు చేసుకున్న పశుపతి సీతారామ గారి దగ్గర అతను టాప్ కూచిపూడి డాన్స్ అంటే అతను మాస్టర్ అంటే ఎక్కడైనా ఆయన తాలూకా శిష్యురాలందరూ ఫారెన్లో కూడా వేసిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆకుంటి రామకృష్ణ అని భరతనాట్యం రైల్వేలో ఉండేది ఆవిడ. ఆవిడ కులగోత్రాలు కృష్ణకుమార్ గారికి
కంపోజింగ్ డాన్స్ టీచర్గా చెప్పారు అప్పట్లో. మ్మ్. నాగేశ్వర గారి సినిమా ఏదో ఉంది. ఆవిడ నేను అనుకోకుండా కలిసినప్పుడు నేను కులగోత్రాలకు నేనే చేశానండి కంపోజింగ్ డాన్స్ టీచర్గా నా కంపోజింగ్ చేశాను. అయితే మా అమ్మాయి ఇలాగా భరతనాట్యం ఓకే మ్మ్. అది కూడా అంటే నేర్పించడానికి తీసుకెళ్ళడం నా ప్రయత్నం. మ్మ్. టైం టు టైం స్కూల్కి వెళ్ళే ముందు 1 గంట, మ్మ్. ఈవినింగు ఇక్కడికి, మార్నింగ్ అక్కడికి, తన స్కూల్కి వచ్చేటప్పుడు అమ్మాయి మళ్ళీ ఇంటికాడ మళ్ళీ రెస్ట్ తీసుకో. ఇది దినచర్య. 3వ వాడు ఉన్నాడంటే ఆయన కరాటీ నేర్పించాడు, చైనీస్ కుంపు, కిక్ బాక్సింగ్. ఓకే. కానీ పాప ఎందుకంటే ఆడపిల్ల, మా ఏరియా అంతా స్లమ్ ఏరియాలో మ్మ్. ఆ మూమెంట్ ఆ వాతావరణం బట్టి వయసు వచ్చేసరికి అనేకమైన మన మనసుకి దారి ఎటు తీస్తుందో తెలియని రోజులు, అక్కడ జరిగే సంఘటనలు కూడా అటువంటివి. నేను ఎప్పుడు పేపర్లో యాడ్ వస్తుండేది, మ్మ్. అది సారీ టీవీలో ఇక్కడ స్వతంత్ర యాంకర్గా లేదా ఇక్కడ న్యూస్ రిపోర్టర్గా మీరు అప్లై చేయండి మ్మ్. అని. మీరు పెట్టేశారంటే కదా, నేను మీరు అప్లై చేశారు. నేను అప్లై చేసేవాడిని, అన్నీ అప్లై చేసి పంపించేవాడిని. అక్కడ రిటర్న్ పలానా టైంకి రమ్మంటే పలానా టైంకి తీసుకురండి అంటే రిటర్న్ వస్తే దాన్ని మళ్ళీ తీసుకొని అంటే ఆ టైంకి తీసుకెళ్ళేవాడిని. మ్మ్. అలాగే TV9, NTV, మ్మ్. అప్పుడు ఫ్లైఓవర్ బ్రిడ్జి పడిపోయింది, లేకపోతే ముందు TV9 తీసుకెళ్ళాను. మ్మ్. అమ్మాయి చిన్న అమ్మాయి, తర్వాత ఎన్టీవీలో ఓకే సెలెక్ట్ అయింది. మ్మ్. TV9 కూడా వస్తుంది కన్ఫామ్గా, మ్మ్. స్క్రీన్ షాట్ ఏదో అంటారు కదా, అది తీసి ఓకే అన్న చెప్పారు లోపల నుండి. మ్మ్. మీ అమ్మాయి సెలెక్ట్ అవుతుందంటే అది. ఇంతకన్నా ముందు ఎన్టీవీ, అదే రోజు ఎన్టీవీ తీసుకెళ్ళి మరుసటి రోజు మ్మ్. ఎన్టీవీలో సెలెక్ట్ అయింది, ఓకే. చేశారు. కొంచెం చేసి అక్కడ అమీర్పేట దీంట్లో ఉండాలి అంటే అక్కడక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు. అది కాకుండా హాస్టల్లో అంటే అక్కడ రూమ్లో ఇస్తారు, రూమ్లో ఉంటూ అప్పటికి చాలామంది ఇలా యాంకరింగ్ చేయడానికి అమీర్పేటలో ఉండి రూముల ద్వారా వెళ్ళేవారు. అక్కడ పెట్టాం. ఆడపిల్లల తర్వాత కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఉంటాయి. ఆ భగవంతుని దయ వల్ల వాటికి నిలబడి ఆ అమ్మాయి మ్మ్. నిలదొక్కుని మ్మ్. నేను ఎప్పుడే వెళ్ళేప్పుడు చెప్పినా ఏదో ఒకటి సాధించానమ్మా. ఇప్పుడు మీ అమ్మాయి గ్లామర్ మిస్సెస్ ఇండియా అయింది, అది ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా, మ్మ్. అది బయటికి చెప్పుకోలేని నా మనసుకి అంత సంతోషం కలిగించిందండి. నాకు కొంతమంది ఫ్రెండ్స్ అది ఇప్పుడున్న ప్రపంచానికి ఎలాగంటే అతని మనిషి కొద్దిగా బాగుంటే ఏదైనా ఒకటి సాధిస్తే దాన్ని సపోర్ట్ చేయడం కాకుండా ఈగో అనేది మనసులో ఏర్పడ్డదండి మ్మ్. ప్రతి ఒక్క మనిషికి. ఆ ఈగో అనేది పోతే అందరి పిల్లలు బాగుండాలని కోరుకుంటారు, చెప్తారు బాగుంది. కొంతమంది మంచిగా పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళందరూ ఇండియన్ నేవీ ఆఫీసర్లు వాళ్ళు కంగ్రాచులేషన్ చాలా బాగా చేసావు మ్మ్. అని మా హెడ్మైర్లు ఇండియన్ నేవీలో నేను పనిచేసి రిటైర్ అయింది కాబట్టి వాళ్ళందరూ చాలా సంతోషించారు. నాకు స్వీట్ పెట్టి నీకు కంగ్రాట్స్ చెప్తున్నావు అని చెప్పారు. అంతకు మించి సంతోషం మరి ఇంకెక్కడ ఉంటుంది మనకి. అంత ఇండియన్ నేవీ పెద్ద ఆఫీసర్లు బ్లెస్సింగ్స్ ఇస్తూ, పాప బ్లెస్సింగ్స్ ఇస్తూ నాకు కంగ్రాట్స్ చెప్పారంటే అది సంతోషకరమైన విషయం కదా, ఎవరైనా సంతోషపడాలి. ఇంకా మన తాలూకా మన ఈ ప్రపంచంలో వీళ్ళు ఉంటారంటే బయటికి నవ్వుతూ చెప్తారు, లోపల వచ్చిందా అని ఈగో ఉంటుంది. అది ఎవరికి ఉండకూడదు. పిల్లలు అయిన తర్వాత ఎవరికైనా సపోర్ట్ చేయాలి, ఏ పిల్లలైనా సరే ఎంకరేజ్ చేయాలి. ఇంతకంటే మనం మిడిల్ ఫ్యామిలీలో మట్టిలో మాణిక్యం అంటారు, అలాంటివి అందరూ రావాలండి, వస్తే మంచిది. మీ అమ్మాయిని మేము కూడా లైక్ ఇంకా సినిమాలో చూడాలని అనుకుంటున్నాం. ఆవిడ కూడా ప్రయత్నం అదేనండి. సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. నేను సినిమాల కంటే రాజకీయంలో వస్తే లైఫ్ లాంగ్ ఆ పేరు అలా ఉంటుంది. సినిమాలు ఏదో 1-2 హిట్ అయితే డబ్బులు వస్తాయి, మళ్ళీ అది హిట్ అవ్వకపోతే మహానుభావులు లాంటి వాళ్ళకి కనుమరుగైపోతారు. అది దానికంటే రాజకీయంలో కొద్ది మంచి పనులు చేస్తే చిరస్థాయిగా ఉండిపోతారండి. రాజకీయంలో రావాలని నా కోరిక. వస్తారు మీరు సపోర్ట్ చేస్తే. నేను నా బ్లెస్సింగ్, తల్లిదండ్రుల బ్లెస్సింగ్, ఏ తల్లిదండ్రుల బ్లెస్సింగ్ అని పిల్లలకి ఎప్పుడూ ఉంటుందండి. మనం చెప్పక్కర్లేదు, బయటికి చెప్పక్కర్లేదు, మనసులో ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ కన్వర్జేషన్ అండ్ ఫ్రమ్ శ్రీ మీడియా. థ్యాంక్ యూ శ్రీ మీడియా, నన్ను పిలిచినందుకు అండ్ నా గురించి అండ్ మా ఫాదర్ గురించి మీరందరూ ఎంక్వైరీ చేసి బాగా గాసిప్స్ అన్ని రాసి పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్.